హలో మమస్ తేజ సజ్జా మిరాయి మూవీ రివ్యూ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడినట్టేనా. హనుమాన్ సినిమాతో సూపర్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు తేజ సజ్జా. ఇప్పుడు మిరాయిలో సూపర్ యోధ పాత్రలో మెరిశాడు. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాని భారీ స్కేల్లో రూపొందించాడు. భారతీయ పురాణాలు, ఫ్యాంటసీ, హై ఇంటెన్సిటీ యాక్షన్తో వచ్చింది ఈ సినిమా. మరి ఇది ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా అని పూర్తి రివ్యూలో చూద్దామా. లాస్ట్ ఇయర్ హనుమాన్ మూవీతో సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకున్న యంగ్ హీరో తేజ సజ్జా ఆ సినిమా తర్వాత మరో బిగ్గెస్ట్ మూవీ మిరాయ్ ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ వచ్చేసింది. ఆల్రెడీ ట్రైలర్తో అంచనాలు పెరిగిపోయిన సినిమా రిలీజ్ అయ్యాక ఆ అంచనాలను ఏ రేంజ్లో అందుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథా పాయింట్ విషయానికి వస్తే, కళింగ యుద్ధం తర్వాత అశోకుడు తన శక్తుల్ని 9 గ్రంథాల్లో దాచిపెడతాడు. ఆ గ్రంథాలను కాపాడే వాళ్ళు ఉంటారు, కానీ వాటి గురించి తెలుసుకొని శక్తివంతుడు అవ్వాలని చూసే క్రూరమైన విలన్ మంచు మనోజ్ వాటిని దక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా, ఆ ప్రయత్నాన్ని ఆపే క్రమంలో హీరో తెలుసుకున్న నిజాలేంటి, తర్వాత కథ ఏమైంది అన్నది అసలు కథా పాయింట్. ఓవరాల్గా మిరాయి బడ్జెట్ 60 కోట్ల రేంజ్లో ఉంటుంది, కానీ సినిమాలో చూపించిన విజువల్స్ అండ్ క్వాలిటీ మాత్రం 300 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిన బిగ్ పాన్ ఇండియా మూవీస్ కన్నా కూడా చాలా బెటర్ క్వాలిటీతో ఉండడం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సినిమాలో అలాగే ఈగల్ ఎపిసోడ్ కానీ, ఆయుధ ఎపిసోడ్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ మన టికెట్ డబ్బుల్ని వర్త్ అనిపించే రేంజ్లో మెప్పించాయి. హీరోగా మరోసారి తేజ సజ్జా మెప్పించాడు. తన నటన ఆకట్టుకోగా యాక్షన్ సీన్స్లో కూడా కుమ్మేశాడు. ఇక మంచు మనోజ్ ఫుల్ విలన్గా ఓ రేంజ్లో చెడుగుడు ఆడేసుకున్నారు. కొన్ని బెటర్ ఎలివేషన్లు మనోజ్కే పడడం విశేషం. తన కెరియర్కి మిరాయ్ ఓ బిగ్ మైల్ స్టోన్ మూవీ అని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ రితిక పర్వాలేదు అనిపించగా, శ్రేయ కూడా ఆకట్టుకుంది. జగపతి బాబు, జయరాం మిగిలిన యాక్టర్స్ తమ రోల్స్లో మెప్పించారు. సంగీతం ఓకే అనిపించగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్లో మరింత టైట్గా ఉంటే బాగుండేది. ఇక సినిమా ఆటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉండగా, విజువల్స్ ముందు చెప్పినట్లే ఓ రేంజ్లో కుమ్మేశాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బడ్జెట్కి ఎన్నో రెట్లు ఎక్కువగా మెప్పించాయి. ఇక డైరెక్షన్, కార్తిక్ ఎంచుకున్న పాయింట్, చెప్పిన విధానం అన్నీ బాగున్నాయి. స్క్రీన్ ప్లే ఒకటి ఇంకొంచెం టైట్గా రాసుకొని ఉంటే ఎలాంటి వంక పెట్టడానికి ఛాన్స్ ఉండేది కాదు. అయినా కూడా సినిమాకి పెట్టిన బడ్జెట్కి చాలా రిచ్ విజువల్స్ అండ్ గ్రాడియర్తో పాటు కొన్ని ఊహించని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అన్నీ మిక్స్ అయ్యి మిరాయి మూవీ ఓవరాల్గా ఆడియన్స్ అంచనాలను చాలా వరకు అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్లో ఒకటి అని చెప్పవచ్చు.